ఒక యోగి ఆత్మకథ అధ్యాయం 9. ఆనందభరిత భక్తుడు. ఆయన విశ్వ ప్రేమలీల. చిన్నబాబు కూర్చో, నా జగన్మాతతో మాట్లాడుతున్నాను. అప్పటికే నేను నిశ్శబ్దంగా భయంగా గదిలోకి ప్రవేశించాను. దివ్యమైన మాస్టర్ మహాశయుల రూపం కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఉంది. పట్టులాంటి తెల్లటి గడ్డంతోనూ మిలమిలా మెరిసే విశాల నేత్రాలతోనూ ఆయన పరిశుద్ధ రూపుగట్టిన అవతారమూర్తిలా భాసించారు. పైకెత్తి ఉన్న చిబుకము, జోడించి ఉన్న చేతులు చూడగానే నేనక్కడికి మొదటిసారిగా వస్తూనే ఆయన ధ్యానానికి భంగం కలిగించిన విషయం స్పష్టమైంది. సరళమైన మాటలతో కూడిన ఆయన పలకరింపు నా స్వభావంలో అంతవరకు ఉన్న అనుభవమైన వాటన్నింటికంటే అత్యంత తీవ్రమైన ప్రభావం కలిగించింది. మా అమ్మ చనిపోవడంతో ఎడబాటు వల్ల కలిగిన క్షోభ ఒక్కటే నా దుఃఖానికి పరాకాష్ఠగా భావించాను. ఇప్పుడు నాకు జగన్మాతతో ఎడబాటు కలిగిందే అన్న స్పృహ నా అంతరాత్మకు చెప్పరాని వేదన అయింది. నేను ఏడుస్తూ నేల మీద ఒరిగిపోయాను. చిన్నబాబు, మనస్సు కుదుటపరుచుకో అంటూ ఆ సాధువు సానుభూతితో బాధపడ్డారు. మహాసముద్రంలో ఏకాకి అయిపోయిన వాడిలా ప్రాణం దక్కించుకోవడానికి వారి పాదాలనే ఒక తెప్పగా భావించి గట్టిగా పట్టేసుకున్నాను. మహాత్మా, మీరే నాకు మధ్యవర్తిగా సహాయం చేయాలి. జగన్మాతకు నా మీద ఏమైనా అభిమానం ఉందో లేదో అడగండి. ఒకసారి ఒకరి గురించి తాను కలగచేసుకుని చెబుతాననే పవిత్రమైన వాగ్దానం అంత సులువుగా చేసేదేమీ కాదు. ఆయన మౌనం వహించారు. మాస్టర్ మహాశయులు జగన్మాతతో చాలా చనువుగా మాట్లాడుతున్నారన్న విషయంలో సందేహానికి తావులేనంత గట్టి నమ్మకం కలిగింది నాకు. ఇప్పుడు ఈ క్షణంలో ఈ సాధువు నిర్దిష్ట దృష్టికి గోచరమవుతున్న జగన్మాతను నా కళ్ళు చూడలేకపోవడం గాఢమైన అవమానంగా అనిపించింది. మెత్తని ఆయన మందలింపులను కూడా వినిపించుకోకుండా సిగ్గు విడిచి ఆయన పాదాలు బిగబట్టి ఆయన దయతో నా గురించి జగన్మాతకు చెప్పాలని మరీ వేడుకున్నాను. నీ కోరిక జగన్మాతకు విన్నవిస్తాను. మాస్టర్ మహాశయులు దయతో కూడిన చిరునవ్వుతో మెల్లిగా ఒప్పుదల తెలిపారు. ఆ కొద్ది మాటల్లో ఎంత శక్తి ఉందని! తుఫానులో ఒంటరిగా చిక్కుబడ్డ నాకు విముక్తి అనుభూతమైంది. మహాశయ, మీరిచ్చిన మాట మరిచిపోకండి. అమ్మవారి జవాబు కోసం మళ్ళీ త్వరగానే వస్తాను. ఒక్క క్షణం క్రితం కట్టెలు తెంచుకువచ్చిన దుఃఖంతో పూడిపోయిన గొంతులో ఇప్పుడు ఆశావహమైన ఆనందం ధ్వనించింది. పొడుగాటి మేడమెట్లు దిగుతూ వెనకటి జ్ఞాపకాల్లో మునిగిపోయాను. మాస్టర్ మహాశైల ప్రస్తుత నివాసం అంహరెస్ట్ వీధిలోని 50వ నంబర్ ఇల్లు. ఒకప్పుడు మేం ఇంటిల్లిపాది ఉన్న ఇల్లు. అమ్మ చనిపోయింది ఇక్కడే. కంటికి దూరమైన అమ్మ కోసం నా మానవ హృదయం పగిలింది ఇక్కడే. మళ్ళీ ఈనాడు ఇక్కడే జగన్మాత కనపడినందుకు నా అంతరాత్మ శిలువ వేసినంత బాధతో విలవిల్లాడిపోయింది. పావనమైన గోడలు, నన్ను బాధించిన గాయాలకి చివరి ఉపశమనానికి మౌన సాక్ష్యాలివి. మా ఇంటికి తిరిగి వెళుతూ ఉంటే నా అడుగుల వడి పెరిగింది. మిద్దె మీద నా చిన్న గదిలో ఏకాంతంగా 10 గంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను. భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకున్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలుగొందింది. వెలుగులు వెదజల్లుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది. మృదువుగా చిరునవ్వు చిందిస్తున్న ఆవిడ ముఖం రూపుగట్టిన సౌందర్యమే. ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను, ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. దివ్య స్వరాలు ఇంకా గాలిలో ఆడుతూ ఉండగానే ఆమె అంతర్ధానమైపోయింది. మర్నాడు పొద్దున నేను మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడు దయించాడు. కాని ఇంకా మర్యాదా కోణాన్ని తాకలేదు. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ 4వ అంతస్తులో ఉన్న గదికి చేరాను. గది తలుపు మూసి ఉంది. తలుపు గుబ్బ మీద ఒక గుడ్డ చుట్టి ఉంది. ఆ సమయంలో మహాశయులు ఏకాంతం కోరుకున్నారనిపించింది. ఏం చెయ్యడానికి పాలుపోక నేను గుమ్మం ముందర నించుని ఉండగా మాస్టర్ మహాశైలే స్వయంగా తలుపు తెరిచారు. ఆయన పవిత్ర పాదాల ముందు మోకరిల్లాను. నాలోని దివ్యానందాన్ని మరుగుపరిచి కేవలం సరదా కోసం నా ముఖంలో గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నాను. వచ్చేశానండి. చాలా పెందరాళ్లే వచ్చానని ఒప్పుకుంటాను. మీ సందేశం కోసం. జగన్మాత నా గురించి ఏమైనా చెప్పిందా అండి? కొంటె చిన్నబాబు మరో మాట అనలేదాయన.
నేను తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఆయనకి నమ్మకం కలిగించినట్టు లేదు. అంత గుట్టు ఎందుకండి? అలా మాట తప్పిస్తున్నారే? సాధువులెప్పుడు సూటిగా చెప్పరా? బహుశా నేను కొంచెం రెచ్చిపోయి మాట్లాడాననుకుంటాను. నువ్వు నన్ను పరీక్షించక తప్పదా? ప్రశాంతమైన ఆయన కళ్ళలో అవగాహన నిండుగా ఉంది. నిన్న రాత్రి 10 గంటలకి సౌందర్యమయ్యే అయిన జగన్మాత స్వయంగా నీకిచ్చిన హామీకి అదనంగా ఈరోజు పొద్దున నేను ఒక్క ముక్కైనా చేర్చవలసిన అవసరముందా? నా అంతరాత్మ వరద వెల్లువను అరికట్టి ఉంచే ద్వారాలు మాస్టర్ మహాశైల ఆధీనంలో ఉన్నాయి. మళ్ళీ నేను ఆయన పాదాల ముందు మోకరిల్లాను. ఈసారి నా కన్నీళ్లు ఆనందం వల్ల పెళ్ళుబుకినవే కాని వెనుకటిలా బాధ వల్ల వెలువడ్డవి కావు. భక్తితో నువ్వు పిలిచిన పిలుపు ఆ అపార దయామయికి అందలేదనుకున్నావా? ఎడబాటు సహించలేక నువ్వు వేసిన కేకకు మానవ రూపంలోనూ దేవతా రూపంలోనూ కూడా నువ్వు ఆరాధించిన దేవుడి మాతృభావం మారు పలకకుండా ఉండదు. చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతి సామాన్యమైనది. నాకు తెలిసిన వారందరిలోకి అత్యంత వినయ సంపన్నునికి తగ్గట్టుగా ఉంది. అంబరెస్ట్ వీధిలో ఉన్న ఆ ఇంట్లో మాస్టర్ మహాశయులు మగపిల్లల కోసం ఒక చిన్న హైస్కూలు నడిపారు. కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి నుంచి దాటి వచ్చేది కాదు. ఆయన క్రమశిక్షణలో నియమాలకి చేతి బెత్తాలకి చోటు లేదు. నిజానికి నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లో ఉన్నత గణిత శాస్త్రము, పాఠ్యశాస్త్రాల్లో ఉండని ప్రేమ రసాయన శాస్త్రము బోధించేవారు. చెవికెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తి చేసేవారు. జగన్మాత మీది పరిశుద్ధ భక్తి పారవస్యంలో మునిగిపోయిన ఆయన చిన్నపిల్లవాడి మాదిరిగా బాహ్యమైన మర్యాదా సూచనలేవి ఆపేక్షించేవారు కారు. నేను నీ గురువును కాను, ఆయన కొద్ది కాలం తర్వాత వస్తారు అని చెప్పారు నాకు. ఆయన మార్గదర్శకత్వంలో ఇప్పుడు నువ్వు భక్తి ప్రేమల పరంగా పొందే భగవదనుభూతులు ఆయన ప్రగాఢ జ్ఞానపరమైన అనుభూతులుగా నీలో రూపాంతరితమవుతాయి. నేను ప్రతి సాయంత్రం పెందరాళ్లే అంబరెస్ట్ వీధికి వెళ్తుండేవాణ్ణి. పూర్తిగా నిండిన మాస్టారు మహాశైల దివ్యానుభవ చషకం నుంచి ఆనందామృత బిందువులు నిత్యం నా మీదికి పొంగి పొర్లాలని చూసేవాణ్ణి. ఇంతకు ముందెప్పుడూ నేను అత్యంత గౌరవభావంతో మోకరిల్లలేదు. ఇప్పుడు మాస్టర్ మహాశైల పాదస్పర్శతో పావనమైన నేల మీద నడవడం కూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది. మహాశయ, మీకోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపెంగ పూలమాల ధరించండి. ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకువెళ్లాను. కాని ఆయన వద్దంటూ సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోవడం గమనించి చిరునవ్వుతో అంగీకారం తెలిపారు. మనమిద్దరం ఆ తల్లి భక్తులమే కనుక నువ్వు నాలో నివసించే ఆ తల్లికి కానుకగా నా దేహాలయం మీద ఆ మాల వేయవచ్చు. ఆయన విశాల ప్రకృతిలో రవ్వంత అహంకారానికి చోటు లేదు. మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వెళ్దాం రేపు. ఈ సాధువు క్రీస్తు వంటి గురువర్యులైన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు. ఆ మర్నాడు పొద్దున్న గంగానది 4 మైళ్లు ప్రయాణం చేయడానికి పడవ మీద బయలుదేరాం. 9 గుమ్మటాలతో విరాజులుతున్న కాళికాలయంలోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసిన తామర పువ్వు మీద జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం ఉన్నాయి. తామర పువ్వుకున్న 1000 రేకులు అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టుగా భాసించారు. ప్రేమమయీ అయిన జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులైపోయారు. ఆయన ఆ అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం ఆ తామర పువ్వులాగే 1000 రేకులుగా విడివడిపోయినట్లనిపించింది. తర్వాతే మేమిద్దరం పవిత్రమైన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఈత చెట్ల తోపులో ఆగాం. ఆ చెట్ల నుంచి సహజంగా కారే పాలు మాస్టర్ మహాశైలు అందిస్తున్న అమృతధారకు ప్రతీకగా ఉన్నాయి. ఆయన దైవ ప్రార్థనలు కొనసాగుతూనే ఉన్నాయి. గులాబీ వన్నె రేఖలుండే ఆ ఈత పుష్పాల మధ్య నేను గడ్డి నేల మీద అత్యంత నిశ్చలంగా కూర్చున్నాను. తాత్కాలికంగా ఈ శరీరంలోంచి బయల్పడి దివ్యలోకాల్లో విహరించాను. దక్షిణేశ్వరం సందర్శించడానికి మాస్టర్ మహాశైలతో కలిసి నేను చేసిన యాత్రల్లో ఇది ఒకటి. మాతృభావంలో లేదా దివ్య కరుణామయ భావంలో భగవంతుడి మాధుర్యాన్ని ఆయన దగ్గరే నేను చవిచూశాను.
ఆ సాధువు శిశు హృదయానికి పితృభావం లేదా దివ్య న్యాయభావం రుచించదు. కఠినము, అమిత ప్రయాసాత్మకము, గణితబద్ధము అయిన తీర్పరితనం ఈయన సాధు స్వభావానికి సరిపడేది కాదు. ఒకనాడు ప్రార్థనలో నిమగ్నులై ఉన్న ఆయన్ని ప్రేమతో గమనిస్తున్నప్పుడు స్వర్గంలో ఉండే దేవదూతలకు ఈయన భూమి మీద ప్రతిరూపం అనిపించింది. ఆక్షేపణ కాని, విమర్శ కాని, స్పర్శామాత్రంగా కూడా సోకకుండా ఈయన ఆద్య స్వచ్ఛతతో చిరకాలంగా పరిచయమైన కళ్లతో ప్రపంచాన్నంతటిని పరిశీలించేవారు. ఈయన శరీరం, మనస్సు, వాక్కు, చేతలు అన్నీ ఆత్మ సారళ్యంతో అప్రయత్నంగా సామరస్యం పొందాయి. ఒకసారి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అధ్యాయం 9 ఆనందభరిత భక్తుడు ఆయన విశ్వ ప్రేమలీల మొదటి భాగం ముగిస్తున్నానండి. వచ్చే ఎపిసోడ్లో రెండవ భాగం మొదలు పెడదాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత.